మీరు ఇంతకు ముందు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మెరుగైన ఫలితాలే మేము సాధించాము, తమ విజయంతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూయించామని అంటున్నారు. అంతకు ముందేమో సిపిఐ వాళ్లతో మేము కలవమన్నారు, మరి ఇప్పుడేమో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు. మరి సిపిఐ వాళ్ళ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? జనరల్ గా సిపిఐ పార్టీ వాళ్ళు మాకు మంచిర్యాలలో ఉన్నటువంటి కేతనపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో మాతో కలిసి కొన్ని స్థానాన్ని పంచుకొని అక్కడ మాకు పూర్తి స్థాయిలో విజయం సాధించినాం. బాల్క సుమన్ గారి అధ్యక్షతన అక్కడ మాకు మున్సిపల్ కార్పొరేషన్ మాకు కైవసం అయ్యింది. దాంట్లో భాగంగా అదే దృష్టితోటి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల విషయంలో వాళ్ళు కాంగ్రెస్ తో ఎన్నికల్లోకి పోయినరు, గెలిచిండ్రు. అక్కడ సాంబశివరావు గారు ఎమ్మెల్యే అయినరు, ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కోరుకుంటేనే మేము ఆఫర్ ఇచ్చినాము, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు షేర్ పవర్ విత్ మీ, వీఆర్ విల్లింగ్ టు సపోర్ట్ యూ అని చెప్పినాము. వాళ్ళు ఒకవేళ సపోర్ట్ తీసుకొని ఏర్పాటు చేసుకుంటే కార్పొరేషన్ మీరే చైర్మన్ గా ఉండండి అని కూడా మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పిండు. ఇది మా నుంచి వచ్చినటువంటి ఫ్రీ ఆఫర్ ఏంటి అంటే ప్రజాస్వామ్యం బతకాల, అధికార పార్టీ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలి. ముఖ్యంగా సింగరేణి విషయంలో, సింగరేణి అనేటువంటిది మనకు చాలా తెలంగాణ ఉద్యమంతో కానీ తెలంగాణ ప్రాంతంతో కానీ చాలా సాంస్కృతిక పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి మిగతా అన్ని అంశాల్లో అది మనతో అనేకమై ఉంది. కాబట్టి ఆ సింగరేణిని కాపాడుకోవాలంటే సింగరేణిని ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని, సింగరేణి టెండర్లలో ఆర్థిక లావాదేవీల కేంద్రంగా జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవాలంటే అటు సిపిఐ లాంటి పార్టీలు బీఆర్ఎస్ పార్టీతో మద్దతు ఇచ్చి ఆ పోరాటానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో మనకు సింగరేణి అనేటువంటిది ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దూరదృష్టితో మాట్లాడిందే తప్ప ఇప్పటికిప్పుడు మాకు ఏం అధికారం వచ్చేది లేదు. సిపిఐతో మేము చేతులు కలిపినంత మాత్రాన మేము డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేది లేదు. కానీ ఒకటి మాత్రం మేమేమంటున్నామంటే ప్రశ్నించే గొంతులు, ప్రజాస్వామ్యం బ్రతికుండాలి, ప్రజల హక్కులు నెరవేరాలి, ప్రజల ఆశయాలు, ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఆశయం కోసం వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారో ప్రజలు ఆశించారు. పాపం ఏమనుకున్నారు, వృద్ధులు వికలాంగులు మా పెన్షన్లు డబుల్ అయితే అనుకున్నారు, మహిళలు 2,500 రూపాయలు వస్తాయి అనుకున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు, రైతులు రుణమాఫీ పూర్తిగా అయిపోయి మాకు బోనస్లు వస్తాయి అనుకున్నారు. ఏది రాలేదు కదా, ఇవన్నీ కూడా మోసం చేసిండు కదా. పార్లమెంట్ ఎన్నికలేమో దేవుళ్ళ మీద ఒట్టేసిండు, ఇప్పుడేమో కేసీఆర్ గారి మీద బూతుల పురాణం తిట్టుకుంటూ ఎక్కడికి పోతే అక్కడ నువ్వెట్లా జాతిపిత అవుతావు అని చెప్పేసి ఇంకా నానా దిగజాడు రాజకీయాలు చేసి ఖమ్మంకి వెళ్ళి బీఆర్ఎస్ జెండాల గద్దెలను గురి చేయాలా, దిమ్మలను గురి చేయాలని స్టేట్మెంట్లు ఇచ్చి ఎక్కడికి పోతే అక్కడ ఏది దొరికితే అది రాజకీయాలలో విలువలు లేకుండా నీచమైనటువంటి రాజకీయాలకు తెరలేపి ఇవాళ కొన్ని స్థానాలు కైవసం చేసుకున్నారు. బట్ మేము ఒకటి విశ్వసిస్తున్నాం శ్రీదేవి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇవాళ కాకపోతే రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది బీఆర్ఎస్ పార్టీ. ఆగిపోయిన అభివృద్ధి కొనసాగాలంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీలలో జరిగినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా కేటీఆర్ గారి నాయకత్వానికి ప్రతిరూపం. అది కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఎన్ని రెవల్యూషనరీ యాక్టివిటీస్ తీసుకొచ్చిండ్రండి. మనం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ కావచ్చు, కలెక్టరేట్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంటింటికి నాణ్యమైనటువంటి తాగునీరు కావచ్చు, పరిపాలించినప్పుడు తీసుకొచ్చిన చేసిన అభివృద్ధి అనేది ఇప్పుడు ఎందుకు కనిపించలేదు దత్తాత్రేయ గారు? సరే మీరు చెప్తున్నారు కదా మేమేమేం చేసాం అనేది, అవి ఇప్పుడు ఎందుకు కనిపించలేదు? మీరు నిజంగా అప్పట్లో చేసి ఉంటే కనుక ఆ ఓటర్లు మీ వైపే మొగ్గు చూపేవాళ్ళు కదా. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా మేడం. ఇక్కడ రెండే విషయాలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థులు కూడా ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎందుకు ఎన్నికలకు పోయినామంటే ఏమన్నాడు, కేంద్రం నుంచి 3,000 కోట్ల నిధులు ఆగిపోతున్నాయి, ఆ నిధులు వస్తే మేము గ్రామ పంచాయతీలను డెవలప్ చేస్తాం కాబట్టి నేను ఎన్నికలకు పోక తప్పని పరిస్థితి ఉందని చెప్పి ఎన్నికలకు పోయినా అన్నాడు. ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్లుగా పోటీ చేసే వాళ్ళు కూడా అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే కొంత నిధులు వస్తాయేమో, నేను నా వార్డుని కానీ నా యూజర్ని కానీ నేను డెవలప్ చేసుకుంటా అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు. ఇవాళ సాయి చాలా ఆతృతగా ఉన్నాడు, ఆవేశంగా ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు. తెలిసిందని హనుమంతరావు తోటి బాగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొని వచ్చిండు, నేను కాదనట్లేదు. సాయి గారు నేను దగ్గరకు వస్తాను మళ్ళీ. విజయ్ గారు ఏంటి సీఎం గారు మాట్లాడినా నేనే రాజు నేనే మంత్రి, ఈ మాటల్ని ఎలా విశ్లేషించుకోవాలి? చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి సాయికి ఒక బాధ్యత ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో, ఎంబీసీలకు ఇచ్చిన హామీలు కానీ, బీసీలకు ఇచ్చిన హామీలు కానీ, మిగతా వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం ఎన్నికేస్తుంది. నువ్వు నీ పాత్రలు పోషించు సాయి, వీఆర్ వెల్కమింగ్ యూ. ఓకే ఓకే నేనే రాజు సాయి గారు వస్తాను, మళ్ళీ వస్తాను, మీతో కంక్లూడ్ చేస్తాను. నేనే రాజు నేనే మంత్రి అని ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామిక దేశంలో అనడం, మాదొక గొప్ప ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పడం, కాంగ్రెస్ పార్టీలో ఉండి చెప్పడం అంటే ఆ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీలో ఇట్లా
ఒక 10 రాష్ట్రాల అధికారంలో ఉండో ఇంకో రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ మాట అంటే మరుక్షణమే ఆ ముఖ్యమంత్రి పదవి పోయేది, మరుక్షణమే. అసలు ఇక్కడ అసమ్మతి అనేది పుట్టేది, అసమ్మతి చూసినాం కదా. జస్ట్ హైకమాండ్ ఇట్లా అంటేనే ఆ సంబంధించినటువంటి ఎదురు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేయట్లేదు ఎందుకో కానీ నేనే రాజు, నేనే మంత్రి, నేనే 10 ఏళ్ళు సీఎం ఉంటా అని ఎవరు కాంగ్రెస్ పార్టీలో చెప్పుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా పాతాళానికి పడిపోయింది. రాహుల్ గాంధీ చేతిలో కాంగ్రెస్ పార్టీ లేదు. రాహుల్ గాంధీని కూడా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసినట్టే రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని బ్లాక్మెయిల్ చేసిండు, కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేసిండు. నేనే కాంగ్రెస్ పార్టీకి దిక్కు, నేనే పైసలు ఇస్తున్నా, అందుకే నేనే రాజు, నేనే మంత్రి, అధికారంలో ఉన్నా అని చెప్పి ఈ రకంగా చేస్తున్నటువంటి అంశం కనిపిస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ భావదారిద్ర్యానికి, కాంగ్రెస్ పార్టీ పతనానికి, పతన అవస్థకు, కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి సిచ్యువేషన్కి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు నిదర్శనం తప్ప అది ఒరిజినల్ కాంగ్రెస్ మంచి కాంగ్రెస్లో మాట్లాడి ఈ పార్టీకి తీసి పడేసేటోళ్ళు అండి, ముఖ్యమంత్రి పదవి నుంచే తీసేసేటోళ్ళు. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సాయి కుమార్ గారికి, ఎల్చెల దత్తాత్రేయ గారికి, శ్రవణ్ గారికి, నర్రా విజయ్ గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్.